తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రధానమైన వాళ్ళు ఆటో, అలాగే మ్యాక్సీ క్యాబ్ మన టాక్సీ డ్రైవర్సు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మనకి ఈ స్కీమ్లో స్త్రీ శక్తి ఏదైతే స్టార్ట్ చేశామో మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది, వారికి మొబిలిటీ, ఆత్మవిశ్వాసం కలగచేయాలి, అలాగే వారికి సదుపాయం కలగచేయాలనేది ఏదైతే కార్యక్రమం చేశామో దానివలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 రూపాయలు ఇవ్వడం, దానికి 3,23,375 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి 2,90,669 మంది సుమారు 436 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్థిక సహాయం అందించబోతున్నాం. అలాగే తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం అందాలి అని మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం గ్రీవెన్స్ అన్ని రకాలుగాను, అంటే మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి దాంట్లో కూడా మనం గ్రీవెన్స్ మనం తీసుకున్నప్పుడు సుమారు 12,330 మంది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసిన తర్వాత 7,492 మందిని మనం ఎలిజిబుల్ గా మనం నిర్ణయించి వాళ్ళకు కూడా ఇదే టైంలో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందచేయబడుతోంది. తప్పకుండా తమరిచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయం అందేటట్లు చేస్తాము. సో ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు సార్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.